దేవునికి మహిమ కలుగును గాక. మరి మన బైబిల్లు తెరిచి అపోస్తులైనటువంటి పౌలు దెస్సలోనికయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏమిటి అంటే ప్రేరేపణ. ప్రేరేపణ ప్రేరేపణ అంటే కొంతమంది ఒక పని చేయడం కొరకు కొంత ప్రోత్సాహాన్ని మనకు అందిస్తారు. వారు చెప్పే మాటలు కానీ లేకపోతే వారు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ మనం చేయకూడదనుకున్న పనికి కానీ చేయాలనుకున్న పనికి కానీ తగిన ప్రోత్సాహాన్ని అందించేటువంటిదే ఒక మనిషి ఇంకొక మనిషికి ఇచ్చేటువంటి ప్రేరేపణ. కొన్నిసార్లు ఇది మంచి కొరకు వాడతారు, కొన్నిసార్లు ఇది చెడు కొరకు వాడతారు. మంచివారు మంచిని చేయమని ప్రోత్సహిస్తారు, చెడ్డవారు చెడును చేయమని ప్రోత్సహిస్తారు. మన దేవుడు పరిశుద్ధాత్మ వలన భక్తులు వారి నోట పలికినటువంటి మాటలు ఎప్పుడు కూడా మనలను దేవునిలో ఎదగమని, దేవుని కొరకు జీవించమని మనకు ప్రేరణ కలుగు చేస్తున్నాయి, మనలను ప్రోత్సహిస్తున్నాయి. కనుక దేవుడు మంచి విషయంలో మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఆ ప్రోత్సాహాన్ని, ఆ ప్రేరేపణను ఎవరైతే గ్రహించి గుర్తించి దానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో వారు మంచి కార్యాలు చేస్తారు, దేవునికి మహిమకరంగా వారు జీవిస్తారు. ఏ ఉద్దేశముతో దెస్సలోనికయ అనేటువంటి సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు ఈ మాట వ్రాస్తున్నాడో చదువుదాం. 2వ పత్రిక, దెస్సలోనికయలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవుని యందలి ప్రేమ. ఎవరి యందు ప్రేమ? దేవుని యందు ప్రేమ. ఏదైనా వ్యక్తి మీద, ఏదైనా వస్తువు మీద మనకి ప్రేమ ఉంది అనుకోండి, పదే పదే ఆ వస్తువు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంటుంది. ఏ వ్యక్తినైనా మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి పదే పదే మనకి జ్ఞాపకానికి వస్తూ ఉంటుంటారు. హృదయంలో పుట్టినటువంటి ప్రేమ, అభిమానం ఏం చేస్తుంది అంటే పదే పదే మనలో ఒక ప్రేరేపణను కలుగజేస్తూ ఉంటుంటుంది. ఆ వస్తువు మనం చూడాలనో, లేకపోతే ఆ వస్తువు ద్వారా మనకు లభించేటువంటి ఆనందాన్ని పొందాలి అనో, లేకపోతే ఆ వ్యక్తితో కాలం గడపాలి అనో, లేకపోతే ఆ వ్యక్తి యొక్క సాన్నిధ్యములో మనం ఉండాలనో గొప్ప ప్రేరణకు గురవుతూ ఉంటుంటాం. ఇలాంటి ప్రేరణ చేత, ఇలాంటి ప్రేరేపణ చేత ఏం చేస్తూ ఉంటుంటారంటే, ఎక్కడో బిడ్డలు హాస్టల్లో ఉంటే, ఎక్కడో బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే, ఎక్కడో వాళ్ళ కాపురాలు చేసుకుంటూ ఉంటుంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే, మా బిడ్డల్ని చూడాలి అని పదే పదే మాలో ప్రేరణ కలుగుతూ ఉంది, ఆశ కలుగుతూ ఉంది, ఎలాగైనా వెళ్ళాలి, చూడాలి అని కొన్నిసార్లు చాలా సుదీర్ఘ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటుంటారు.
ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ చేత ప్రేరేపితుడై ఏదైనా చేస్తాడు. ఎంతటి దూరమైనా వెళ్తాడు, ఎంతటి ఖర్చునైనా భరిస్తాడు, ఎలాంటి త్యాగాన్నైనా చేస్తాడు. అయితే ప్రియులరా, ఈరోజు మనం అందరము కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము అంటే మనంతటా మనముగా రాలేదు. మనము దేవుని యొక్క ప్రేరణ చేత మనం వచ్చాం. అంటే దేవుడు తన హృదయంలో మనందరితో కూడా మాట్లాడాలి అని, మనల్ని చూడాలి అని, మనం సంఘంగా కూడుకోవాలని, సమూహంగా కూడుకోవాలని ఆయన ఆశపడ్డాడు గనుక మన హృదయంలో ఒక ప్రేరణ కలుగజేశాడు. ఈ మాటను బట్టి చూస్తే అదేంటండి, నాలో ఆలోచన వచ్చింది కాబట్టి నేను వచ్చాను తప్ప, నాలో కోరిక ఉంది కాబట్టి, నాలో భయం ఉంది కాబట్టి, భక్తి ఉంది కాబట్టి నేను వచ్చాను తప్ప, ఇది దేవుని వలన కలిగింది ఏమీ కూడా కాదు అని మీరు అనుకోనవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నన్ను ఎన్నిక చేయలేదు, నేనే మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాను అని అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇది దేవుడు కలుగు చేసినటువంటి మనసు, ఇది దేవుడు కలుగు చేసినటువంటి ప్రేరణ. కాబట్టి దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. మీరు ఇంకా దేవుని యొక్క ప్రేమలో వర్ధిల్లాలి. ఆయన ఆరాధించుట్లో కానీ, ఆయన సేవించుట్లో కానీ, ఆయన సువార్త ప్రకటించుట్లో కానీ, ఆయనకి ఇచ్చుట్లో కానీ మీరు ఇంకా ఇంకా అభివృద్ధి పొందినట్లుగా దేవుడు మిమ్మలను ప్రేరేపించునుగాక అని అంటూ ఉన్నాడు. చూడండి, దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనలను ప్రేరేపిస్తాడు, ప్రోత్సహిస్తాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటాడు. దేవునిలో మనము ఎదుగుట కొరకు, దేవుని కొరకు మనము ఫలభరితంగా ఉండుట కొరకు. అయితే ప్రియులారా, ఈ రోజున అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, పాడమని ప్రేరేపిస్తాడు, ప్రార్థించమని ప్రేరేపిస్తాడు, కానుకలిమ్మని ప్రేరేపిస్తాడు, సువార్త ప్రకటించమని ప్రేరేపిస్తాడు, ఎదుటి వాళ్ళకి సహాయపడమని ప్రేరేపిస్తాడు, పరిచర్య చేయమని ప్రేరేపిస్తాడు. ఏమండి, మరి ఎవరినైనా పరామర్శించమని ప్రేరేపిస్తాడు. ఇలాగున ఎన్నో విషయాలు దేవుడు మనకి ప్రేరణ కలుగజేస్తాడు. వీటన్నిటికంటే ఎక్కువగా ఈరోజు దేవుడు మనతో చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన నీలో నివసించుట కొరకు నీ హృదయం అనేటువంటి మందిరాన్ని చక్కగా కట్టుకోమని ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యమైనదిగా దాని విషయమై నిన్ను ప్రేరణ కలుగజేస్తాడు. నీకు ప్రేరణ కలుగజేస్తాడు, లేకపోతే నిన్ను ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. ఎన్నో ఎన్నో విషయాలు ఆయన ప్రేరేపించవచ్చు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా ఒక థాట్లోకి మనం ఉంటుంటాం. ఇన్ని చేస్తున్నాను కానీ నా హృదయం బాగుందా? ఇన్ని చేస్తున్నాను కానీ నేను సేవించే దేవుడు నాతో ఉన్నాడా, నాలో ఉన్నాడా? కానుకలు ఇస్తున్నాను, గుడ్. చర్చికి వెళ్తున్నాను, మంచిది. ఇంకా పరిచర్య చేస్తున్నాను, మంచిది. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని పేరట చేసేవి కాదు. అసలు ఏ దేవుని పేరట చేస్తున్నానో ఆ దేవునికి నా హృదయంలో స్థానం ఉందా లేదా, ఆ దేవుడు నా హృదయంలో నివసించడానికి అనుకూలమైనటువంటి యోగ్యమైనటువంటి హృదయంగా నా హృదయం ఉందా లేదా అని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. దేవుని మీద మీకు మిక్కటమైనటువంటి ప్రేమ కలుగునట్లుగా దేవుడు మీ హృదయములను ప్రేరేపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను అంటాను, నేను ఒక చర్చ్ పాస్టర్ గారిని, దేవుడు నాకు కొన్ని ఆత్మలను అప్పగించాడు, అందులో మీరు అందరూ ఉన్నారు, అందులో మీరు అందరూ ఉన్నారు. ఏమండి,
అయితే మొట్టమొదటిగా నేను ఏదైనా మాట చెప్పినప్పుడు, లేకపోతే నా విషయంలో మీరు బాధ్యతగా ఉంటూ, నేను కూడా సంఘ పరిచర్యలో లేకపోతే సంఘములో ఒక్కడిని ప్రతి విషయంలో నాకు బాధ్యత ఉంది. అలాగుననే నా కాపరికి నేను సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడికన్నా వెళ్తే వెళ్తున్నాను, రాలేదంటే పలానా కారణం చేత రాలేదు. లేకపోతే ఇలాంటి సమస్యలో ఉన్నాను, ఇలాంటి బాధలో ఉన్నాను, లేకపోతే ఇలాంటి సంతోషదాయకమైనటువంటి విషయం నా జీవితంలో జరిగింది, లేకపోతే ప్రమాదం జరిగింది అనేటువంటి విషయాలు నాతో బాధ్యతగా మీరు పంచుకోలేదు అనుకోండి, నాకు రెస్పాన్సిబిలిటీ పర్సన్గా మీరు లేరు అనుకోండి, ఏమండి, ఇలాగున ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమి ఆలోచింపజేస్తాయి అంటే, అసలు ఒక సంఘంలో ఒక సభ్యుడిగా నువ్వు ఉంటూ, ఒక ఆత్మీయ కుటుంబంలో ఒక వ్యక్తిగా నువ్వు ఉంటూ, నీ పాస్టర్ పట్లే నువ్వు బాధ్యతగా లేవు, నీ పాస్టర్కే నువ్వు సమాధానం చెప్పట్లేదు, నీ పాస్టర్కే నువ్వు విధేయత చూపించట్లేదు. అంతెందుకు, రాత్రికి రావట్లేదంటే తల్లిదండ్రులతో చెప్పలేని కొడుకు ఎవడన్నా ఉంటాడా? మరి సంఘానికి రాకపోతే ఎందుకు రావట్లేదో చెప్పాలి కదా. డ్యూటీకి రావట్లేదు అనుకోండి, నేను డ్యూటీకి రావట్లేదని లీవ్ లెటర్ పెడతారు కదా. ఒక తల్లిదండ్రుల కన్నా, ఒక డ్యూటీలో ఉండేటువంటి నీ సుపీరియర్ కన్నా, దేవుని తర్వాత నీ సేవకుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు అయినప్పుడు, ఆ సేవకుని పట్లే నీకు బాధ్యత లేదు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే దేవుణ్ణి కూడా నువ్వు చాలా ప్రక్కన పెట్టేసావు అని అర్థం. కనిపించే నీ ఆత్మీయ నాయకుడిని, కాపరిని పట్ల నువ్వు బాధ్యతగా లేవంటే అసలు నువ్వు దేవుడి పట్ల ఫస్ట్ దేవుడి పట్ల బాధ్యతగా లేవు. ఒకవేళ దేవుని పట్ల ప్రేమ బాధ్యత ఉంది అంటే కనుక ఇవన్నీ కూడా కింద వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. పాస్టర్ గారు పలానా కారణం చేత రాలేదు అని చెప్పే అవసరం ఉంది, లేకపోతే పాస్టర్ గారు పలానా శోధనలో ఉన్నారు, లేకపోతే పాస్టర్ గారు చాలా బలహీనతలో ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే నాకు ఇలాంటి కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అంటే సంతోషిస్తాడు. లేదు నేను ఇలాంటి శోధనలో ఉన్నానంటే నీ యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుని యందలి ప్రేమ మీకు కలుగునట్లుగా దేవుడు మీ హృదయములను ప్రేరేపించునుగాక. కనుక నేనేమంటానంటే, ప్రభువా నీ ప్రేరణ వారికి దయచేయి, నువ్వు మాట్లాడు, నీదైన శైలిలో నువ్వు మాట్లాడు. నువ్వు ఖాయమని ఇచ్చినటువంటి గొర్రె దారి తప్పి తిరుగుతూ ఉంటుంటే, ఏమండి, ఇక ప్రధాన కాపురిగా నేను నీకే చెప్పేస్తున్నాను, ఇది మాట వినలేని గొర్రె, ఈ గొర్రెని ఎలాగున్న దారిలో పెడతావో నువ్వే పెట్టు అని కొన్ని మార్లు ప్రియులారా. కాబట్టి దేవుని యందలి ప్రేమ మీ హృదయములను ప్రేరేపించునుగాక. అసలు దేవుని ఎడల ప్రేమ పుడితే ఎవడాగుతాడండి? ఎవడాగుతాడు? ఎవడైనా ఆగగలడా చెప్పండి? పరుగున వచ్చేస్తారు అంతే దేవుని సన్నిధికి. దేవుని మీద ప్రేమ కలిగితే ఎవడైనా దాచుకుంటాడా అండి? దాచుకోలేడు. దేవునికి సమృద్ధిగా ఇస్తాడు. దేవుని అందలి ప్రేమ మనకుంటే గనక పరిచర్య చేయమని ఎవరో చెప్పరు. పరిచర్య చేయడానికి మనమే పరుగులెడుతూ ఉంటాం. దేవుని అందలి ప్రేమ మనకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఉదయాన్నే ఆయనతో మాట్లాడకుండా మనం ఉండలేం. కనుక మన జీవితంలో దేవుని అందలి ప్రేమ మన హృదయములలో కలుగునట్లుగా దేవుడు మనలను ప్రేరేపించునుగాక. హల్లెలూయా. అయ్యా నీ కార్యాల్లో వెనుకబడిపోతున్నాను, ఆరాధనలో వెనుకబడిపోతున్నాను, ఇచ్చుట్లో వెనుకబడిపోతున్నాను, సమయాన్ని కేటాయించడంలో వెనుకబడిపోతున్నాను, కొంచెం దేవా నా హృదయాన్ని నువ్వు తట్టవా? దేవా కొంచెం నా హృదయాన్ని ప్రేరేపించవా అని మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. చూడండి, ఇదివరకటి దినాలలో అయితేనట అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ
2వ అధ్యాయము 2వ వచనంలో, ఎఫెసీయులకు అపోస్తుడైనటువంటి పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. చూడండి, ఇప్పుడు ప్రేరేపించుచున్న ఈ లోకపు అధిపతి యొక్క, వాయుమండల అధిపతి అయినటువంటి వాని యొక్క ఇష్టము చొప్పున మీరు చేస్తూ వచ్చారు. మీలో కొంతమంది పుట్టు క్రైస్తవులు కాకపోతే అన్యుల్లోంచి వచ్చినటువంటి వారైతే మీరు ఇదివరకు ఒక ప్రేరేపణకు గురయ్యారు. అదేంటి చెప్పండి? ఊరు పండగలు చేయాలి అని, లేకపోతే గృహ దేవతలను ఆరాధించాలి అని, లేకపోతే ఇంకా నోములు ఆచారాలు వ్రతాలు ఏమండి పాటించాలి అని, పండగలు చెయ్యాలి అని మీరు కూడా ప్రేరేపించబడ్డారు. ఆ ప్రేరణ చేత ఏం చేస్తూ ఉండేవారంటే, ఈ లోక ఆ వాయుమండల అధిపతి అయిన, సంబంధి అయిన అధిపతి యొక్క ప్రేరణ చొప్పున ముందు చేస్తూ వచ్చారు. సాతాను ప్రేరణ వలన ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తూ వచ్చాడు. సాతాను ప్రేరణ చేత ఒక వ్యక్తి మోసగిస్తూ వచ్చాడు. సాతాను ప్రేరణ చేత ఒక వ్యక్తి మోసాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ వచ్చారు. ఇదంతా కూడా మనల్ని పాడు చేసేటువంటి వాయుమండల అధిపతి అయినటువంటి ఆ లూసిఫర్, సాతాను, దెయ్యము యొక్క ప్రేరణ చేత ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఎందుకయ్యా దానికే అలవాటు పడిపోయి, ఎందుకయ్యా అక్కడికే ప్రతిసారి వెళ్తున్నావు, ఎందుకయ్యా అదే పని మరలా చేస్తున్నావంటే, నన్ను ఎవరో బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతున్నానండి. నేను కాకుండా నన్ను ఎవరో లాక్కుని వెళ్ళిపోతున్నట్టు ఉందండి. అసలు ఇక్కడికి వచ్చేదాకా కూడా, ఇక్కడికి ఎలాగొచ్చానో కూడా నాకు తెలియట్లేదండి. ఇది చేసే వరకు కూడా ఇది ఎలా చేసానో కూడా తెలియట్లేదండి. అంటే అర్థం ఏంటి? నిన్ను బలవంతంగా ప్రేరేపించి ఎవరో ఆ కార్యం కొరకు నిన్ను తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వు చేసేది చెడ్డది అయితే అది సాతాను యొక్క ప్రేరణ, నువ్వు చేసేది మంచిది అయితే అది దేవుని యొక్క ప్రేరణ. మనకి ప్రేరణలు కలుగుతూనే ఉంటుంటాయి. ఏదో ఒక ఆ ప్రేరేపించువారు ఉంటుంటారు. అయితే అది మంచిదా చెడ్డదా, అది దేవునిదా దెయ్యానిదా అనేటువంటి ఆలోచన మనం చేయాలి. మునుపు అయితే ఒకవేళ నేను సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు సినిమాలు చూడట్లేదు. మునుపు అయితే సినిమా చూడమని నా డబ్బు నష్టపరుచుకోవడం కోసం, నా సమయాన్ని నష్టపరుచుకోవడం కోసం, లేకపోతే ఇంకా ఆ యొక్క సినిమాల్లో ఉండేటువంటి చెడును చూసి ఆనందించుట కొరకు, లేకపోతే ఆ చెడులాగా ప్రవర్తించుట కొరకు ఒక విధమైనటువంటి దురాత్మ యొక్క ప్రేరణ. కానీ ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లేదు. అంటే కారణం ఏమిటి? దేవుని మీద ప్రేమ, దేవుడిచ్చేటువంటి ప్రేరేపణ ఏంటి అంటే, నాయన నాశనం వైపుగా నువ్వు వెళ్ళకు, మేలు కలిగే దిశగా నువ్వు ప్రయాణం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు అలాంటి ప్రేరణ ఉండేది మీలో. ఏమండి, కొంతమందికి 2 ప్రేరణలు వచ్చేస్తూ ఉంటాను అట్ ది సేమ్ టైం. ఏమండి, క్రైస్తవులుగా ఉంటూ ఆచారాల ప్రేరేపణ ఉంటుంది, దైవికమైనటువంటి ప్రేరేపణ ఉంటుంది. దీన్ని దేవుడు ఏమన్నాడు అంటే నులివెచ్చని స్థితి అన్నాడు. నులివెచ్చని స్థితి అన్నాడు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండు అన్నాడు. 2 ప్రేరేపణలు కాదు, ఒకే ఒక ప్రేరేపణకు మనము లోబడి జీవించాలి. ప్రియులారా, లోబడి జీవించాలి. ఎందుకు లోకంలోకి వెళ్ళి అబద్ధాలు ఆడుతున్నావు అంటే సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది. ఎందుకు మరి దేవుని మందిరానికి వస్తున్నావు అంటే దేవుడు కూడా ప్రేరేపిస్తున్నాడు మందిరానికి రమ్మని. సో దేవుడు ప్రేరేపించేటువంటిది ఏంటి అంటే అది మానేసి ఇది చెయ్యని. సాతాను ప్రేరేపణ ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళడం మాని ఇది చేయని. మనం ఏదో ఒక ప్రేరణకే గురి కావాలి, ఏదో ఒక ప్రేరణ కిందే మనం ఉండాలి. ప్రియులారా,
కనుక అలనాడు దేవుని యొక్క ప్రేరణ విషయములో కూడా కొంతమంది ఏం చేస్తారట, వారి హృదయములను కఠినపరుచుకున్నారట. వారి హృదయములను కఠినపరుచుకున్నారట. చూడండి, జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనములో, జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఇక్కడ అవుతుంది అది 7వ అధ్యాయం 12వ వచనంలో, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహా ఉగ్రత వారి మీదికి వచ్చెను. చూసారా, హృదయములను కురువిందము వలె. కురువిందము అనేటువంటి మాట సంస్కృత పదం. బైబిల్ గ్రంథములో వాస్తవికమైనటువంటి తెలుగు కాకుండా కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి. ఈ కురువిందము అనేటువంటిది ఏంటి అంటే ఒక రత్నము. ఒక రత్నము. రత్నము అంటే దానికి జీవం లేదు, చలనం లేదు. అది చాలా పటిష్టంగా ఉండేటువంటిది. అవసరమైతే కొన్నిసార్లు అద్దాల్ని, ఇతర వజ్రాల్ని, లేకపోతే బంగారాన్ని కూడా చెక్కడానికి వాడబడేటువంటిది ప్రియులారా. చూడండి, ఏదో మీరు గ్లాసు యాక్సబ్లేడ్ పెట్టి కోద్దామంటే అది తెగదు. ఒక డైమండ్ ఉంటుంది, ఆ డైమండ్తో ఇలా గీత పెట్టినప్పుడు ఆ గ్లాసు కట్ అవుతుంది, దాన్ని సులువుగా విరవవచ్చు. అలాగే బంగారాన్ని కూడా చెక్కడానికి వాడబడేటువంటిది కురువిందము. అంటే ఒక ఎర్రని రాయిని పూలినటువంటి ఒక కెంపు, లేకపోతే ఒక రత్నము. అలాగున చేసుకున్నారట. పూర్వము దేవుడు వారితో ఆత్మ ప్రేరణ చేత తెలియజేసినటువంటి మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత ఏదైతే చెప్తాడో దాన్ని వినాలి ప్రియులారా. ఇలా చూడండి, దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత ఏదైతే చెప్తాడో అది వినాలి. కొన్నిసార్లు అంటూ ఉంటుంటారు, పాస్టర్ గారు మా కోసమే ప్రసంగం చేశారు అని అనుకుంటా ఉంటుంటారు. ఓకే, నీతోటే మాట్లాడుతాడు దేవుడు. నీ హృదయ పరిస్థితిని బట్టే దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేసి చెప్తారని నువ్వు అనుకుంటావు. ఓకే, వేల మంది సభలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ హృదయం, ఆ వాక్యం నిన్ను తాగుతుంది. అంటే ఆ పాస్టర్ గారికి నువ్వెవరో తెలుసా? తెలియకపోయినా నీ జీవితం గురించి దేవుడు మాట్లాడాడు. అక్కడ మాట్లాడితే తప్పులేదు, కానీ ఇక్కడ మాట్లాడితే తప్ప ఏమండి? అలాగని కొన్ని మార్లు సాతాను సులువుగా వాక్యమును ఎత్తి పట్టుకొని పోవడానికి నీ మనసులో ఏం చేస్తుంది ఉంటుందంటే, నీ గురించే చెప్పారు. ఆయన తలంపుల్లో నువ్వే ఉన్నావు, ఆయన ఆలోచనలో ఏ విధంగానైనా వాక్యం చేత కొట్టాలని, వాక్యం చేత నిన్ను గద్దించాలని, నిన్నే టార్గెట్ చేసి వాక్యం చెప్పాడని సాతానుగాడు ఎలాగున ప్రేరేపణ కలుగజేసి ఆ వాక్యానికి లోబడనివ్వకుండా నీలో కోపాన్ని రప్పించేస్తాడు. ఇంకా సంఘానికి వెళ్ళను, ఆ పాస్టర్ గారి బోధలు నేను విన్నో. చూసారా, దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత నీతో మాట్లాడితే సాతానుగాడు తన ఆత్మ ప్రేరణ చేత నిన్నేం చేస్తాడు అంటే నీలో కోపాన్ని పుట్టిస్తాడు. నీలో కోపాన్ని పుట్టిస్తాడు. జాగ్రత్త సుమ, ప్రతి ప్రేరణకు కూడా మీరు లోబడిపోవద్దు. ఆ ప్రేరణ, ఆ ప్రేరేపణ ఎవరిది, అది మేలుకరమైందా, అది కీడుకరమైందా అనేటువంటి ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత చెప్పినప్పటికీ కూడా ఏం చేయలేదట, వారు తమ హృదయములను కఠినపరుచుకున్నారట. చూడండి, ఆది అపోస్తుల కాలములో దేవుని యొక్క సువార్త ప్రారంభ దశలో అపోస్తులైనటువంటి వారు అన్నారు, మనలో హెచ్చు తగ్గులు ఏమి ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి, క్రైస్తవులందరూ కూడా, మనలో భేద ధనిక అనేటువంటిది ఏది కూడా ఉండకూడదు. కాబట్టి మీకు కలిగి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా
పట్టుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడితే ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అవసరతను బట్టి వారు పంచి ఇస్తారు. కాబట్టి మీ అవసరతలన్నీ కూడా ఇక్కడి నుంచి తీర్చబడతాయి తప్ప ఉన్నవాడు బాగా తిన్నట్టు లేనోడు ఆకలితో చచ్చినట్టు ఉండకూడదు అంటే ఆ రోజు అందరూ కూడా వారి యొక్క ఆ చరస్థిర ఆస్తులన్నింటినీ కూడా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారట. మన అందరిది ఒకటే ఇల్లు అయినట్టు ఒకటే ఖర్చు అయినట్టు ఉందాం, మన అందరికీ కూడా ఒకటే కుండ ఒకటే పానం అని చెప్పి ఒక సమర్పణలోకి వచ్చారట. ఇలాంటి సమర్పణలోనికి దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత అపోస్తుల చేత బోధించగా అననీయ సప్పిరా అనేటువంటి వారిద్దరు కూడా మేము కూడా అట్లాగే చేస్తామండి, మా పొలం అమ్మేసి ఆ డబ్బంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తామండి, మాకు అవసరం ఏదో ఉందో అందరితో పాటు సమానంగా మాకు కూడా ఇస్తారులేండి అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. అయితే అమ్మిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత ఒక మొక్కుబడికి నిర్ణయం చేసుకున్న తర్వాత కూడా ఏమండి కష్టకాలంలో నువ్వు అనుకుంటే ఇంకా గుడి మానకూడదురా, ఎన్ని పనులున్నా ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, అది మర్చిపోతావు కష్టం తీరిన తర్వాత. మరలా ఆదివారాలు యథావిధిగా మన పనులు చేసుకుంటా ఉంటున్న కష్టకాలం మందు దేవుడు ఏదైనా మనకిస్తే దశమ భాగం ఖచ్చితంగా దేవునికి ఇచ్చేయాల అని మనం అనుకుంటా ఉంటుంటాం ప్రియులరా. కానీ ఆ కష్టం తీరిపోయిన తర్వాత మనం ఏమనుకుంటా ఉంటుంటాం అంటే ఆ దశమ భాగమా మన సొంత ఖర్చులు కూడా మనం వాడుకోవాలి, ఖర్చు పెట్టేసుకోవాలి అని అనుకుంటా ఉంటుంటాం. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ప్రేరేపించబడి తదుపరి చివరికి ఏం చేస్తాము అంటే సాతాను ప్రేరణ చేత దాన్ని ముగిస్తాం. ఆత్మ సంబంధంగా ప్రారంభించి శారీరకంగా ముగించడం అంటే ఏంటి చెప్పండి? ఉపవాస కూటాలని ప్రకటన చేస్తే శుభ్రంగా ఉపవాసం ఉండి ఏమండి ప్రార్థన చేసుకుని తలంటుకుని ఉన్న కాడికి మంచి బట్టలు కట్టుకుని దేవుని మందిరానికి వచ్చి ఏమండి ఇక్కడికి వచ్చి ఇంత సిద్ధపాటుతో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూనికి నిద్రపోవడం అనేటువంటిది శరీరంతో ముగించడం అన్నమాట. అంటే ఆత్మీయంగానే ఆరంభించి శారీరకంగా ముగించడం. దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత మనం అందరం కూడా చాలా మార్లు ప్రతి ఆదివారం ప్రసంగంలో చివరిని ఒక మంచి ప్రేరణతో బయటకు వెళ్తాం, కానీ తిరిగి వచ్చేటప్పటికి ఆ ప్రేరణ ఉంటుందా? అదే ప్రేరణలో మనం ఉంటున్నామా? ఎందుకు అంటే సాతాను మధ్యలో కొన్ని ప్రేరణలకి మనం గురి చేసేస్తుంది, కొన్ని విషయాల్లో ప్రేరేపించేస్తూ ఉంది అది. అందుచేత మనం దేవుని యొక్క ఆత్మ చేత బోధింపబడిన ప్రేరణతో కూడిన నిర్ణయాలను పక్కన పెట్టేసి మరలా కాని వాటిని తెచ్చి అందులో పెట్టేస్తూ ఉన్నాం. కాని వాటిని తెచ్చి అందులో పెట్టే ఇది ఎలాగుంటుందంటే ఒక అమ్మ సంతకెళ్ళిందంట, ఒక నల్లగా ఉన్న కుండ కొన్నదంట. ఏమండి నల్లగా ఉన్న కుండ కొని ఇంటికి తెచ్చి దాని చుట్టూరు కూడా ఏమండి లోపల బయట కూడా చక్కగా తెల్లని రంగు వేసిందంట అండి. పెయింట్ కావచ్చు, సున్నం కావచ్చు, ఏదైనా కావచ్చు వేసింది. వేసిన తర్వాత దానికి పరిశుద్ధమైన కుండ అని పెట్టిందంట పేరు. ఏం పేరు పెట్టింది చెప్పాలి, మాట్లాడాలి. పరిశుద్ధమైన కుండ అని పెట్టిందంట. సరే దానికి మధ్యలో చక్కగా పచ్చని బోర్డర్ వేసి ఏమండి చక్కని బోర్డర్ వేసి మీరు ఏం చేస్తుంటారు? ఇదివరకు ఏం చేసేవారు? గుమ్మాల దగ్గర ఎల్లో కలర్ పెయింట్ వేసి దాని మీద ఇలా బొట్లు పెట్టి ఏం చేసేవారు? దానికి పువ్వులు వేసి చేసేవారు కదా. మొన్న కూడా జోసెఫ్ పాస్టర్ గారు నేను ఇల్లు తీసుకున్నాను, ఈ గుమ్మం చూస్తే ఎట్లా ఉంది, తర్వాత మొత్తం అంతా కూడా ప్లెయిన్ కలర్ వేసేస్తానండి అన్నాడు. ఆ మాట విన్నటప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొన్ని గృహాల్లోకి వెళ్ళేటప్పటికి మనకి దేవుడి మూలలో అక్కడ మాసిపోయిన అగరబత్తి పొగ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటుంది. మన పద్ధతిలోకి దాన్ని మలిచేసుకోవాలి. హల్లెలూయా. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడెవడో పాతోడు కట్టినటువంటి గుమ్మడికాయ ఉండొచ్చు, ఏమండి రక్షరేకులు ఉండొచ్చు, ఆ దిశలు దిగదుడుపులు ఉండొచ్చు, అవన్నీ తీసి పారేసుకుని యేసు నామంలో ఆ యొక్క
నూనెను మనం అక్కడ ప్రోక్షించి ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకు మన గృహాల్ని ప్రతిష్ఠించుకోవాలి ప్రియులారా. అయితే చక్కని బోర్డర్ వేసిందంట, కుండ చుట్టూ బోర్డర్ వేసి ఏం చేసిందంటే దానికి పరిశుద్ధమైన కుండాని పెట్టిందంట. ఆ ఫలింపు కుండాని పెట్టిందంట. పరిశుద్ధమైన కుండ చెప్పాలి. రెండవది ఫలింపు కుండ. పరిశుద్ధమైన కుండ, ఫలింపు కుండ. సరే, బాగుంది కదండి. దాని రంగు మారిపోయింది. ఏమండి? తెల్లని రంగు వచ్చేసింది. దానికి ఫలింపు కుండ అని పేరు పెట్టింది. సరే, ఇంత చేసిన తర్వాత ఈ లోపల వంట చేయడానికి బియ్యం కడిగి ఆ కడిగంతా తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తున్నాను. వంట చేయడానికి కాయగూరలు కోసి ఆ పుచ్చిపోయిన చెత్త అంతా ఉంటుంది కదా, తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తున్నాను. కుండ వేయకుండా చెప్పాలి, మాట్లాడాలి. కుండ వేయకుండా ఇంకేకుండా పరిశుద్ధమైన కుండ, దాంట్లో వేసేదేటి? కడుగు, చెత్త. చెత్త. కొంతమంది ఇలాగే ఉంటారు, పైకి పరిశుద్ధంగా ఫలింపు కుండలా ఉంటారు, కానీ లోపల మాత్రం వేసేది చాలా చెత్త. దీని విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి ప్రియులరా. ఎందుకంటే సాతాను చాలా ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? అయితే ఈ చెత్తతో నింపు. ఏమండి? ఈ అపవిత్రమైన మాటలతో నింపు, ఈ దురుద్దేశంతో నింపు, ఈ పగతో నింపు, ఈ కోపంతో నింపు అని వాడు నింపేస్తూ ఉంటాడు. దేవుని ఆత్మచేత చెప్పబడినటువంటి విషయాలకు కూడా వారు లోబడకుండానట్లు, విధేయత చూపించకుండానట్లు వారి హృదయములను కఠినపరుచుకున్నారు. అయితే ఈ అననీయ సప్పీరా కూడా ఏం చేశారు? పొలాన్ని అమ్మేశారు. కొన్ని డబ్బులు వచ్చాయి అనుకుందాం, ఒక 10,000 వచ్చాయని అనుకుందాం. ఇప్పుడు వాళ్ళిద్దరిలో కూడా ఒక ప్రేరేపణ, ఇదంతా ఇచ్చేద్దామా కొంచెం ఇద్దామా? అసలు ఏ ప్రేరణతో అమ్మేసావు నువ్వు? దేవునికి ఇచ్చేద్దామన్న ప్రేరణతో. మరి ఇదెందుకు? మళ్ళీ సెకండ్ థాట్ ఎందుకు? రెండో ఆలోచన ఎందుకు? ఇద్దామా వద్దా అన్న ఆలోచన. ఇద్దామని డిసైడ్ అయిపోయావు, మళ్ళీ ఇద్దాం వద్దా అన్న ఆలోచన. ఏమండి? మనం రెడీ అయిపోయి బట్టలన్నీ వేసుకుని చర్చికి వెళ్దామని బట్టలన్నీ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్దాం వద్దా? ఈవేళ మనకి ఏమన్నా స్పెషల్ పనులు ఏమన్నా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఓ మర్చిపోయాను, ఈరోజు వన్ డే క్రికెట్ మ్యాచ్ కదా. ఓ మర్చిపోయాను, ఈరోజు మనకు ఫేవరెట్ సినిమా వస్తుంది కదా టీవీలో. ఓ మర్చిపోయాను, ఆదివారం సెలవు అయితే నువ్వు రా అని చెప్పింది కదా, ఫ్రెండ్ ఫోన్ చేసింది కదా. అమ్మ, ఇప్పుడు ఏం చేద్దాం? బైబిల్ పక్కన పెట్టేసి అలా వెళ్ళిపోతాం. ఇదేకుండా పరిశుద్ధమైన కొండ, ఇంకేకుండా వేసేదేటి దాంట్లో? వేసేదేటి? దేవుడు అన్నాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించి ఏ పని కూడా నువ్వు చేయకూడదు. ఇంకా అన్నాడు, అసలు నువ్వు వంట వండడానికి పొయ్యే రాసి పెట్టకూడదు అన్నాడు. కొంతమంది ధన్యులే, ఒకవేళ ఇల్లు వండుకునేవాళ్ళు. ఇంకొంతమంది చూస్తే ఏమండి, అసలు మనం అన్నీ వండుకుని వెళ్ళాలి, అన్నీ వండుకుని వెళ్ళాలి. ఈ లోపల మనకు లేట్ అయిపోయింది. కనుక ప్రియులరా, దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా వారు అమ్మిందంతా ఇచ్చేద్దామని అనుకున్నారు, కానీ తర్వాత సాతానుడు వారి హృదయాలను ప్రేరేపించాడు. ఇది అంతే ఇవ్వద్దు, మీరు ఇది అంతే ఇవ్వద్దు. నెల నెల దశంభాగాలు ఇచ్చేస్తున్నావు, పిచ్చోడా, ఎర్రోడా, నీ అంత తెంగరోడు ఎవడు లేడురా. ఎందుకు? ఫుల్గా నెట్ చూసుకోవడానికి అస్సలు అన్లిమిటెడ్ డేటా వేయించుకుని చూడు, బాగుంటుంది. లేకపోతే ఈ దశంభాగం డబ్బులతో అది కొనుక్కో, ఇది కొనుక్కో, బాగుంటుంది. లేకపోతే ఇవన్నీ ఒక పక్కన పడే, బాగుంటుంది. సాతాను యొక్క ప్రేరణ నాశనానికి నడిపిస్తాడు. మరి తిరిగి లేకుండా పడేటువంటి గోతులో వాడు పడేస్తాడు. జాగ్రత్త సుమా. ప్రేరేపణలు సహజంగా వస్తాయి, రాకుండా ఉండో, కానీ అది మంచిగా చెడుకా అని ఆలోచించేయి, నిదానించి మాట్లాడు, ఆలోచించి నిర్ణయం తీసుకో. నోటుకొచ్చింది కదా అని మాట్లాడేయడం, కాళ్ళు ఉన్నాయి కదా అని వెళ్ళిపోవడం, చేతులు ఉన్నాయి కదా అని ఎత్తేయడం, చాలా చాలా ఆలోచించాలి ప్రియుల. ఏ ప్రేరణ అది?
సరే ఎంతకి అమ్మారంటే ఇంతకే అమ్మామన్నారు. 10,000కి అమ్మి 8,000 అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఇంతకే అమ్మాం అని అన్నాడు. పేతురు అన్నాడు, ఇంతకే అమ్మారా? పేతురుకి తెలీదా? కొన్నిసార్లు విశ్వాసులు అబద్ధాలు ఆడుతూ ఉంటుంటారు. తెలీదా ఆ మాత్రం? ఆ మాత్రం తెలీదా? ఓహ్! ఆఫ్‌కోర్స్. మీ కొరకు ప్రతిరోజు ఉదయం, రాత్రి ప్రార్థన చేసేవాడు. ఆ మాత్రం దేవుడు బయలుపరచడా? మీరు చెప్పేది అబద్ధమో నిజమో? కొంతమంది అనుకుంటే ఇది పాస్టర్ గారికి అసలు తెలియనే తెలీదనుకుంటా. కానీ దేవుడు తెలియపరచకుండా ఉంటాడా? గెహజీ నువ్వెక్కడికెళ్ళావో తెలీదా? ఏం తెచ్చుకున్నావో తెలీదా? ఏవండీ? అనలేదా ఎలీషా? పేతురు అన్నాడు ఇంతకే. పాస్టర్ గారు ఇంతకేనండి అమ్మాం అని అంటే అననీయ వెంటనే పడి చచ్చిపోయాడంటండి. వెంటనే పడి చచ్చిపోయాడు. ఈ సంగతి తెలియక వెనకాల భార్య వచ్చిందట. ఏమ్మా పొలం అమ్మి దేవునికి ఇస్తానన్నారు, ఏం చేశారు? అయ్యా అమ్మేవండి. ఇదిగో ఎంతే అంటే నీ భర్తను పాతిపెట్టిన వారి యొక్క పాదాలు ఇంకా బయటే ఉన్నాయి అని అనగానే ఈవిడ సచ్చి ఊరుకుందంట. ఇక్కడ ఎవరితో అబద్ధం ఆడతారండి? ఎవరితో అబద్ధం ఆడుతున్నారు అనుకుంటున్నారు మీరు? పాస్టర్ గారితో భలేగా చెప్పేస్తాంలే, పాస్టర్ గారు తెలియకుండా భలే చేస్తాంలే అని అనుకుంటున్నారా? లేకపోతే నా మట్టికి నేను మా విశ్వాసంలో అమ్మో ఎక్కడ చూడలేదు నన్ను అని అనుకుని నేను చేస్తే నేను దాగుతానా? ఎవ్వరూ దాగం, ఎవ్వరం కూడా దాగం. యెహోవా కను దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు ప్రియులైన. సమస్తము కూడా ఆయన తేటగా కనబడుతుంది. సముద్ర భూదిగంతములకు వెళ్ళిపోయినా అక్కడను సైతం నువ్వు ఉన్నావు. ఆకాశ మండలం మీదకి ఎక్కినను అక్కడను సైతం నువ్వు ఉన్నావు. నీవు లేని చోటేది యేసయ్యా అని ఓ భక్తుడు పాడాడు కదా. నువ్వు లేని చోటు ఎక్కడుంది యేసయ్యా? ఏది కూడా లేదు. కనుక వారు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత తెలియబడినటువంటి విషయాలను సైతం, మాటలను సైతం వినకుండునట్లు వారు హృదయములను కురువిందము వలె చేసుకున్నారు. అంటే ఒక రాయిలాగా అయిపోయారు. రాయి మీద సంవత్సరాల తరబడి నీళ్లు పోసినా, రాతిని సంవత్సరాల తరబడి నీటిలో పెట్టినా ఆఖరికి తేల్చి చూస్తే ఆ రాతి లోపలికి నీరు వెళ్ళనే వెళ్ళదట. దాన్ని పగలగొట్టి చూసినా దాంట్లో నీరు ఉండదట. కొన్ని కఠినపరుచుకున్న హృదయాలు ఉంటాయి చూసారా? సంవత్సరాల తరబడి వాక్యం విన్న వారి హృదయాల్లో మార్పు రాదు. కారణం ఏమిటంటే వాళ్ళు యేసయ్య నువ్వు బయటే ఉండే, లోపల మా పనులు మేము చూసుకుంటాం అని చెప్పి గడేటేసుకుంటారు అక్కడ లోపల. ఏసీ రాకుండా లోపల గడేటేసుకుంటారు కొంతమంది. అలాగుంటారు కొంతమంది. సరే ప్రియులరా, నిర్గమకాండం దగ్గరకు వద్దాం. త్వరగానే మనం ముగించుకుందాం. నిర్గమకాండం 35వ అధ్యాయం దగ్గరకు వద్దాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 1వ వచనం, 2, 3, 4, 5 వచనాలు కూడా చదివేద్దాం. ఏకదాటిగా సమయం అవుతూ ఉంది. మీరు కూడా చూడండి. నిర్గమకాండం 35వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు. మోషే ఇశ్రాయేళ్ల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. ఏడవది మీకు పరిశుద్ధ దినము. నాతో కలిపి చదువుతారా? అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. మరియు మోషే ఇజ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి అని మొదలుపెట్టి చాలా విషయాలు రాశాడు. అంటే ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడును.
ఆ రోజు దేవుడు డిమాండ్ చేయలేదు. దేవుడు తనకు నివాస స్థలముగా ఉండుట కొరకై ఒక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయమన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారము ఎక్కడి నుంచి తెచ్చి తయారు చేస్తారు వాళ్ళు? వాళ్ళలో ఉన్నటువంటి వాటినే పోగు చేసి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటినే సమకూర్చి, వాళ్ళల్లో ఎవరికి ఏ సామర్థ్యం అయితే ఉందో ఆ సామర్థ్యము చొప్పున పనిచేసి అందరూ కలిసి సమిష్టిగా ఏం చేయాలి అంటే దేవునికి నివాస స్థలముగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయాలి. పూర్వం చర్చిలు కట్టేవారు. ఎలా కట్టేవారో తెలుసా? తాపి పని వచ్చినటువంటి వాడు తాపి పని చేయాలి చర్చి పూర్తయ్యే వరకు. వడ్రంగి పని వచ్చినటువంటి వాడు వడ్రంగి పని చేయాలి. ఏమండి? మట్టి కుమ్మేవాడు మట్టి కుమ్మాలి, మోసేవాడు మోయాలి, నీళ్ళు మోసేవాడు. ఎవడు ఏది చేయగలడో అలాగున చేసి దేవుని మందిరాన్ని కట్టుకోవాలి. రానున్న దినాల్లో ఏం జరిగింది అంటే దీన్ని డబ్బులతోటి వేరే పని వాళ్ళకి ఇచ్చాడు, లేకపోతే చర్చిలో డబ్బులు ఉంటే ఆ పాస్టర్ గారు ఎక్కడైనా డబ్బులు సమకూరిస్తే మందిరాన్ని కట్టడం అనేటువంటిది ప్రస్తుతం జరుగుతూ ఉంది. కానీ దేవుడు ఇజ్రాయేలుతో నాకొక మందిరాన్ని మీరు కట్టాలి, నేను మీ మధ్య ఉంటాను, అక్కడ నేను ఉంటాను, ఇది నేను కోరుకున్న స్థలం అని దేవుడు చెప్తా వచ్చాడు. దానికి ఏ మాట వాడాడు అంటే దేవుడు ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అమ్మ ఈ అవసరం ఉంది, మరి మీలో ఎవరికైనా ప్రేరేపణ వస్తే ఈ కార్యం చేయండి అంటే ఎవరొకరు ఏమంటారు చెప్పండి? గత బుధవారం నాడు ఆల్నైట్ ప్రేయర్ జరిగితే ఇలా ఉంది అవసరత, ఎవరైనా ఈ దీవెనలో మీరు పాలిభాగస్తులు అవ్వాలి అంటే కనుక ముందుకు రావచ్చు అంటే వెంటనే పింకీ, గౌరీ, లక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మేము చేస్తామన్నాం. అలాగున కొన్ని కార్యక్రమాలు మనం చేసినప్పుడు ఇలాగున మనం ప్రేమ విందు చేసుకోవాలి, లేకపోతే పలానా ఇది ఖర్చు ఉంది అంటే పాస్టర్ గారు నేను ఇస్తానని ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కో లేకపోతే న్యూ ఇయర్కో మీరందరూ ఏం చేస్తారు? ప్రేమ విందు కొరకు మీకు కలిగిందని అంతట్లోంచి కూడా ఇస్తూ ఉంటుంది. దీనికి దేవుడు ఏ మాట వాడాడంటే బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కడు అంటే నాకు ఇష్టమైందండి, నాకు చేయాలని అనిపించిందండి, నాకు ఈ బుద్ధి పుట్టిందండి, నేను ఇది చేస్తానండి అంటే అడిగి చేపించుకోవడం, లేకపోతే అడిగితేనే కానీ చేయకపోవడం కాదు, కానీ బుద్ధి పుట్టాలి. అది ఒక సమర్పణ. సంవత్సరం అంతా కూడా నేను ఈ పని చేస్తానండి, సంవత్సరం అంతా కూడా నేను ఈ పని చేస్తానండి అని కొంతమంది సమర్పించుకుంటా ఉంటుంటారు. బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దేవుని మందిరం కొరకు ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఇవ్వాలి. అవన్నీ కూడా వాటన్నిటితో కూడా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము అనేటువంటిది తయారవుతుంది. ప్రియులరా, నిర్గమకాండము అదే అధ్యాయము 35వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్న నార నూలును తెచ్చిరే. ఎవరంటండి వీళ్ళు? వివేక హృదయము కలిగినటువంటి స్త్రీలట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ అనేటువంటిది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనితనము అనేటువంటిది ఉంటుంది. అయ్యా నేను ఈ పని చేయగలనండి. ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి, నేను పెయింట్ వేయగలనండి. ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి, నేను లైట్లు బిగించగలనండి. ఏమండి? ఇలాగున ఎవడైనా కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, అయ్యగారు నేను ఇది చేయగలనండి. ఇలాగున ఎవనికి ఏ పని చేతనవునో ఆ పని చేస్తూ వచ్చారట వివేకము కలిగినటువంటి హృదయము కలిగినటువంటి స్త్రీలు. పురుషులే అని ఏమీ లేదు, స్త్రీలు కూడా ఆ రోజున దేవుని కొరకు నిర్మించవలసినటువంటి ప్రత్యక్ష గుడారము విషయంలో స్త్రీలు కూడా పనిచేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. అది పురుషుల పనే, ఇది స్త్రీల పనే అని కేటాయించలేదు. వాళ్ళు కూడా
ఆ స్త్రీలు ఏం చేశారు అని చూసినట్లయితే చూడండి, సన్నని నార నూలును తెచ్చి, అది ఎలాంటిదట చెప్పండి, తాము ఒడికిన, చూడండి, తమ చేతులతో ఒడికిన, తాము ఒడికిన, తమ చేతులతో ఒడికిన, తాము ఒడికిన. కొంతమందికి ఈ స్వెటర్లు అల్లే టాలెంట్ ఉంటుందండి, ఊలుతోటి. అటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇదివరకు ఈ సిబిఎన్సి చర్చెస్లో, సిబిసిఎన్సి చర్చెస్లో ప్రభు బల్ల మీద వేయడానికి నెట్టెడుతో అల్లినటువంటి ఉండేవి. అది ఎవరు అంటే విదేశాలలో ఒక వృద్ధురాలు, ఆమె తన చేతితో పనిచేసి అవి పంపుతూ ఉండేదట. కొంతమంది చేతి పని వచ్చినటువంటి వాళ్ళు కూడా, నాకు ఇది తెలుసండి, నాకు టైలరింగ్ తెలుసండి, నేను కుట్టగలనండి, లేకపోతే నాకు చేతితో ఇలా చేయడం వచ్చండి, నేను అది చేయగలనండి. ఏమండి, ఇలాగున మనకి చేతనైనటువంటి పని చేయట్లో దేవుడు ప్రేరేపిస్తే దేవుని పనిలో పాలి భాగస్థులం అవడం ఎంత ధన్యత అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిర విషయంలో మన చెయ్యి ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. తాము ఒడికిన, తమ చేతులతో తాము ఒడికిన. అసలు నీ చేతి పని ఏదైనా ఉంటుంది ఇక్కడ? లేకపోతే నీ కష్టార్జితం ఏదైనా ఉంటుంది ఇక్కడ? నువ్వు పని చేయగా నీ చెమట బిందువు ఏదైనా దేవుని యొక్క మందిరంలో ఇక్కడ రాలిందా? నీ ఒంటిలో ఉన్నటువంటి శక్తి కొంచెమైనా దేవుని యొక్క పరిచర్యలో ఖర్చు చేసావా? ఏదైనా పరిచర్య అంటే ఇసుకుంటారు కొంతమంది, సొనుక్కుంటారు కొంతమంది. నేనే కనబడ్డానా, నేనే చేయాలా, నేనెందుకు వెళ్ళాలి, నాకెందుకు ఈ బాధ అని అనుకుంటా ఉంటాను. ఎంత ధన్యత అండి దేవుని మందిరంలో పనిచేయడం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలట, ఇక 26వ వచనం చదివితే, ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను ఒడికిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో. చూడండి, స్త్రీలందరూ కూడా ఏదో సులువైన పని అయితే అందరూ చేసేయచ్చు, కానీ కొంతమందికి కొంత టాలెంట్ దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ జ్ఞాన హృదయము చేత వెంట్రుకలను ఉడికి ఏం చేస్తారట, ఆ తెరలను, ఆ ప్రత్యక్షపు గుడారం మీద వేసేటువంటి వస్త్రాలను వాళ్ళు చేస్తారట. అలా చేయడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఎవరు జ్ఞానం గలవారై ప్రేరేపింపబడిరో. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం బుద్ధిరా, ఇదేం ఆలోచనరా, ఇదేం మనస్తత్వం రా, నాకు ఏ పని చేయాలనే ఆలోచన రాదేటి, నాకు ఏ పరిచర్య చేయాలని అనిపించదేటి, నాకు అందరూ చేస్తూ ఉంటుంటే అలాగా చూస్తూ ఉంటానేటి, అందరూ చేస్తూ ఉంటుంటే తప్పించుకుని పోతూ ఉంటానేంటి, నాకేమి ఇదేం బుద్ధి ఇది, ప్రభువా నాకు జ్ఞాన హృదయం కలుగు చేయవా, నేను ఏది చేయగలను ప్రభువా, కొంచెం ఆలోచన చెప్పు, కొంచెం ఆలోచన చెప్పు, కొంచెం ఆలోచన చెప్పు. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాల సువార్త జీవితంలో, సేవ జీవితంలో అనేక మంది బోధలు వినలేదా? అనేక మంది ఆయన యొక్క ప్రసంగాలు వినలేదా? కానీ ఒక్క స్త్రీ మాత్రం ఆయన యొక్క మరణం నిమిత్తం ఆయన బ్రతికి ఉంటుండగానే ముందుగానే అభిషేకించే ఆలోచన వచ్చిందంటే ఆ స్త్రీ దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని కొరకు ఏమి చేయగలను? నేను దేవుని కొరకు ఏమి చేయగలను? నేను ఆశించి ఏం చెప్పట్లేదు, కానీ కొంతమంది ఏదైనా ఫస్ట్ మా మందిరం, ఆ తర్వాత మా పనులు, ఫస్ట్ దైవ సేవకులు, ఆ తర్వాత మా పనులు. ఇంట్లో పెళ్ళి అయితే ముందు వస్త్రాలు దైవ సేవకులకి కొనాలి. అలాగుననే ముందుగా మన ఇంటిని అలంకరించుకుంటే దేవుని మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి. ఇలాగున జ్ఞాన హృదయం కొంచెం, వీళ్ళు దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారండి ఇలాంటి వాళ్ళు. ఏమండి, అది వరకు ఒక సీజనల్ ఫ్రూట్ సమయం వచ్చిందనుకోండి, అది ముందు దేవుని మందిరంలో పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అయ్యా ఈ సంవత్సరంలో మామిడి పండ్ల కాలం వస్తుంది, మరి మేము రుచించి నిన్ను స్తుతించగలిగినట్లుగా
మీరు మాకు ఇస్తూ ఉన్నారు, ఇదిగో ముందుగా నీ సన్నిధిలో పెడుతున్నాం అని. కొంతమంది జ్ఞానం ఉంటుంది, కొంతమందికి ఇలాగున్న జ్ఞానముతో కొంతమంది ఎవరు చెప్పకుండానే చేస్తారు. కొంతమంది మూఢులైతే చెప్పినా సరే చేయరు. ఎవరిని ప్రేరేపించానో వారందరూ కూడా, ఆ స్త్రీలందరూ కూడా ఏం చేస్తారట, పని చేస్తూ వచ్చారట. ప్రియులరా చూడండి, 35వ అధ్యాయం 29వ వచనము చదువుదాం. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇజ్రాయేల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రేరేపణ లేకపోతే, ప్రభువా నాకు ప్రేరేపణ రావట్లేదు, నాకు ప్రేరేపణ దయచేయి, అందుకు నా బుద్ధి మార్చు, అందుకు నా హృదయాన్ని మార్చు అని నువ్వు ప్రార్థన చేసుకుంటే నిన్ను కూడా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనుల్లో పాలిభాగస్తుణ్ణి చేయగలడు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు నీ హృదయ కఠినత్వం చేతే దేవుడు నీకు అలాంటి ప్రేరణ కలుగు చేయడమో. ఒకవేళ నువ్వు అడిగి చూడు, దేవా నేనేమైనా చేయగలనా నీకు అని అడిగితే దేవుడు నీకు కూడా ఏదో ఒక నూతనమైనటువంటి తలంపుతో దేవుడు నింపుతాడు. ప్రియులారా హల్లెలూయా, హల్లెలూయా. కనుక స్త్రీలేమి పురుషులేమి ఎవరి హృదయములను దేవుడు ప్రేరేపించానో వారందరూ కూడా మనపూర్వకముగా తెచ్చిరి. సరే, మంచిదే. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రేరణ చేత దేని నిమిత్తమై వారు ప్రేరేపించబడ్డారో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దీని అంతటి కొరకు చెప్పాలని అనుకోలేదు, కానీ వారు దేవుని మందిరం కట్టుట కొరకు ఎలాగైతే ప్రేరేపించబడి పనిచేసి దేవుని మందిరాన్ని వారి మధ్య కట్టుకున్నారో, ఈరోజు నేను అంటున్నాను, జ్ఞాన హృదయం కలిగినటువంటి వాడవైతే, బుద్ధి కలిగినటువంటి వాడవైతే, నీ హృదయం అనే మందిరాన్ని నువ్వు కట్టుకోవడానికి దేవుడు కలుగు చేసినటువంటి ప్రేరేపణకు లోనైతే గనుక నీవు దాన్ని చక్కగా దేవుని కొరకు నిర్మించగలవు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయము. మీరు ఎలా ఉన్నారు అంటే దేవుడు నివసించున్నట్లుగా మీరు కట్టబడుచు ఉన్నారు. నేను అంటాను, సేవకునిగా నా కొరకు, ఈ మందిరం కొరకు నువ్వేదో చేయాలి అన్నటువంటిది రెండవ విషయం. కానీ మొట్టమొదట నీలో పుట్టవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నీ హృదయం అనే మందిరాన్ని బాగా కట్టుకోవడానికి, మంచిగా కట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడు. ఆ ప్రేరణతో ఉండు, ఆ యొక్క బుద్ధితో ఉండు, ఆ యొక్క హృదయంతో ఉండు. అది బాగుంటే చెప్పా చేయకుండానే నీవు వెళ్ళేటువంటి మందిరం గురించి కూడా నువ్వు ఆలోచన చేస్తావు. నీ సేవకుని గురించి కూడా నువ్వు ఆలోచన చేస్తావు. కనుక దేవుడు తన ఆత్మచేత నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఆదివారం మందిరానికి వెళ్ళి ఉదయం లేవగానే ప్రార్థన చేయి, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయి, ఖాళీగా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువు, లేకపోతే సేవకుని గురించి ప్రార్థన చేయి, సేవకుని యొక్క విషయాలు ఏంటో తెలుసుకో, మందిరంలో ఏదైనా పరిచయం ఉందేమో తెలుసుకో అని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటుంటే నీ హృదయాన్ని కఠినపరిచేసుకుని ఈ సమయం ఎలా వాడుకుంటే మంచిది, ఈ సమయం ఏం చేస్తే మంచిది అని సాతానుగాడిచ్చే ప్రేరణలకు నువ్వు గురైపోతూ ఉన్నావు. జాగ్రత్త సుమ. ప్రతి ఒక్కరూ కూడా వారు విత్తిన దాన్ని బట్టి పంట కోస్తారు. నేనేమి వర్రీ కాను. ఒక విధంగా ఆత్మీయ తండ్రిగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల బాధ్యత కలిగి, హృదయంలో మీ వ్యతిరేకతను బట్టి, మీ నిర్లక్ష్యాన్ని బట్టి నాకు బాధ కలగొచ్చు, నొప్పి కలగొచ్చు, కానీ నేను దేవునికి అప్పగిస్తాను. దేవా, నీదైన శైలిలో నువ్వు మాట్లాడు ప్రభువా. నీకు తెలుసు ఏ స్టైల్లో నువ్వు మాట్లాడాలి. నా మాట వినరు, నాకు అసలు రెస్పాన్సిబుల్గానే ఉండరు. అసలు పోనీ ఏ సంఘాల నుంచి వచ్చినటువంటి వారంటే కాదు, ఆత్మీయ తండ్రికి బాప్తిసం ఇచ్చినటువంటి సేవకునికి ఒక బాధ్యతగా చెప్పవలసినటువంటి అవసరం లేదు.
చూడండి, తప్పిపోయినటువంటి గొర్రెను వెతకడానికి వెళ్ళాడు, అది మోగదు కాబట్టి. తప్పిపోయిన కుమారుని వెతకడానికి తండ్రి వెళ్ళలేదు, వాడికి జ్ఞానం ఉంది కాబట్టి. ఒక మూగ గొర్రెను వెతకొచ్చు తప్పిపోతే, అది చెప్తే వింటది. తాడు కట్టి లాక్కొస్తే వత్తది వెనకాదల, రెండు తగిలిస్తే లోబడి ఉంటుంది. కానీ బుద్ధి జ్ఞానం ఉన్న కొడుకు అట్లా కాదు కదా. ఏమండి, వాడంతటా వాడు తెలుసుకుని రావాలి. అందుచేతనే తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళాడు కాపరి, తప్పిపోయిన కుమారుడి దగ్గరికి తండ్రి వెళ్ళలేదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే, వాడు వస్తాడు తెలుసుకుని, ఎప్పుడు రావాలో ఎలా రాబట్టాలో నాకు తెలుసు. తండ్రి ఇంట కాకుండా వేరొక చోట వీడు ఏం బతుకు బాగుపడతాడు అసలు? క్షేమంగా ఉండరా, దీవెనకరంగా ఉండరా, ఆశీర్వాదకరంగా ఉండరా, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నా ఆస్తి అంతట్లో కూడా నిన్ను పాలి భాగస్తుని చేస్తాను, నాదంతా నీది అని తండ్రి చెప్తా ఉంటుంటే, తండ్రి నీ ఇల్లు నాకు అవసరం లేదు, నేను బ్రతుకుతానంటే, ఎల్లు ఎల్లు నువ్వు మరలా ఇక్కడికే రావాలి. ఏమండి, సంఘాల మీద కొంతమంది కోపగిస్తారు, ఇంకో సంఘానికి వెళ్ళడం తప్పుతుందా? మరి ఈ సంఘంలో ఉన్న దేవుడు కదా అక్కడ ఉన్న దేవుడు, ఈ సంఘంలో ఉన్న పాస్టర్ గారు అంటాడు కదా అక్కడ ఉన్న పాస్టర్ గారు. నీ బుద్ధి మారుతుందేమో కానీ పాస్టర్ గారు మారడు, నీ బుద్ధి మారుతుందేమో కానీ దేవుడు మారడు. ఎక్కడికి పరుగులేడతావు, ఎక్కడికి పరుగులేడతావు? కనుక ఈరోజు దేవుడు మీ ఆత్మీయ మందిరాలను కట్టుకోమని ప్రేరేపిస్తూ ఉన్నటప్పుడు, బుద్ధి కలిగిన వాడు, వివేకము కలిగిన, జ్ఞానము కలిగినటువంటి వాడు తన చేతనైనంత మట్టుకి ఏం చేస్తాడంటే, తమ చేతులతో ఉడికిన వాటిని తెచ్చిపెట్టినట్లుగా వారి యొక్క హృదయ ప్రేరణ కొద్దీ దేవుని యొక్క ఆలయముగా ఉండుట కొరకు వారి హృదయాలను సుందరంగా తీర్చిదిద్దుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది కాకుండా దేవుడు తన ఆత్మ చేత, తన ఆత్మ ప్రేరణ చేత వారితో మాట్లాడినను వారి హృదయములను కురువిందము వలె చేసుకున్నటువంటి వారి మీదకి దేవుని యొక్క మహా ఉగ్రత వచ్చును. ఎవడైనా హృదయాన్ని కఠినపరుచుకుంటే వాడి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ప్రియులారా, అరే మాట వింటలేదు, జాగ్రత్త సుమా, నీకు భోజనం పెట్టను, కడుపు మార్చేస్తానంటారు తల్లిదండ్రులు. దేవుడు చేయడు ఆ పని. అరే తొక్క తీసేస్తాను జాగ్రత్త, కరెక్టుకుని వచ్చానంటే అంటారు. దేవుడు తొక్కదీడా? ఈరా అలా గెలుతున్నావు, కాళ్ళు ఎరగొట్టాలా అంటారు కొంతమంది. ఎరగొట్టడా దేవుడు? కనుక ఆయన సొత్తు స్వాచ్ఛమైనటువంటి మనలను విడిచిపెట్టుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. నిన్ను ఎలాగైనా 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 ఎంత దూరం వెళ్ళిపోయినా ఆయన మరలా తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ఇంకో ప్రమాదం ఉంది, అదేం చెప్పమంటారా? దేవుడు ఎంత చెప్పినను లోబడనటువంటి వారిని దేవుడు ఏం చేశాడట తెలుసా? భ్రష్టమైన మనసుకు అప్పగించేస్తాడట. చేయరాని కార్యములు చేయుట కొరకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడట. జాగ్రత్త సుమా. ఇక ఈడు నా మాట విండు, సాతానా నువ్వే చూసుకో, నువ్వే వాడుకో అన్ని కానీ వదిలేశాడా దేవుడు? మన పని ఇంక అంతే సంగతి. కానీ దేవుడు తన కృప మన మీద చూపించినంత కాలం కొంచెం నీ మీద సహనం కలిగి, ఏమండి, అలా కొట్టి ఇలా కొట్టి, ఇలా తిట్టి అలా తిట్టి రాబట్టడానికి చూస్తాడట. అలా కాదంటే వదిలేస్తాడు. కనుక ప్రియులరా, దేవుని చేతి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోరు. దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత నీకు ఏదైతే చెప్తున్నాడో అది నువ్వు చేయాలి. ఈరోజు నా దేవుడు చెప్పే ఒకే ఒక మాట, నీ ఆత్మ మందిరాన్ని, నీ యొక్క ఆత్మలో నివసించడానికి దేవుడు కోరుకున్న నీ హృదయం అనేటువంటి మందిరాన్ని, దాన్ని చక్కగా కట్టుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ స్త్రీలు పురుషులు చక్కగా నిర్మించారట, ఏ లోపము లేనిదిగా నిర్మించారట. అప్పుడు దేవుని యొక్క మహిమ ఆయన యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చిందంట. హల్లెలూయా,
హల్లెలూయా. యెరూషలేములో సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత దేవుని యొక్క మహిమ దిగొచ్చిందంట. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు దిగి వచ్చి నీలో నివసించడానికి అనుకూలమైన మందిరముగా నీవు నిర్మించబడగలిగితే దేవుని యొక్క మహిమ నీ మీద నీలోనూ కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు నివసించే స్థలం అవుతుంది. కాబట్టి దేవుడు అన్నాడు, నా కొరకు ఒక మందిరాన్ని కట్టండి. ఈరోజు చెప్తున్నాడు, నువ్వు కట్టుకుంటే దేవుని మహిమ నీలోనికి వస్తుంది, నీతో ఉంటుంది, దేవుడు నీలో కూడా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ప్రేరణ నీకు కలుగుతూ ఉన్నప్పుడు, దేవుడు తన ఆత్మచేత సేవకుల ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నటప్పుడు దానికి లోబడుతున్నావా? మా పాస్టర్ గారు ఇట్లానే చెప్తాడులే, మనల్ని కాదనేవాళ్ళు ఎవరు, మనల్ని వద్దనేవాళ్ళు ఎవరు? మన ఇష్టం. అంతేగాని దేవుని ఇష్టం ఇదేమో. ఆత్మ ప్రేరణ కలుగజేస్తున్న సాతాను ప్రేరణకే ఎక్కువగా మద్దతు ఇచ్చి, జాగ్రత్త సుమా, నాశనం వైపుగా నడుస్తున్నావేమో. దేవుని యొక్క ప్రేరణకు మనం లోబడాలి. దేవుడు తాను నివసించుట కొరకు ఒక మందిరముగా మీరు కట్టబడాలి అని, అలా కట్టుకొనమని, అలా కట్టబడమని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈరోజు తన ఆత్మచేత మీ అందరికీ కూడా తెలియజేసేది ఒక్కటే, దేవుడు ఇదిగో నేను మీలో ఉండడానికి ఇష్టపడుతున్నాను, అందుచేత మీరు నాకు ఒక మందిరంగా కట్టబడండి అని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒకవేళ బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగి దానికి నీవు లోబడి ఉన్నట్టే ఒకవేళ కట్టుకోగలిగితే దేవుడు నీలోనికి వస్తాడు, నీతో ఉంటాడు. దేవుని యొక్క మహిమ నీ మీద ఉంటుంది. నీవు ప్రతి విషయంలో కూడా దీవించబడతావు, ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించబడతావు. కీడన్నది నీ దరి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు చేయ పనులన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తన మహిమ కొరకు ఈ లోకంలో నిన్ను నిలబెట్టుకుంటాడు. కనుక ప్రియులరా, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు, దేవుని ప్రేమించిన యేసుక్రీస్తు ఓర్పు కలిగినటువంటి వాడై తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగున క్రీస్తుకు కలిగిన మనసు మీకును కూడా కలిగి ఉన్నట్లు దేవుడు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఈరోజైనా ఒక గొప్ప మారు మనసుతో, ఈరోజైనా ఒక గొప్ప ప్రేరణతో, అయ్యా నా తలంపులు సాతాను యొక్క తలంపులు, ఆలోచనలు కాదు, దేవుడు తన చిత్తము కొరకు ఏది చేయమని చెప్పినా, ఎలా ఉండమని చెప్పినా, ఎక్కడ నోరు మూసుకోమని చెప్పినా, ఎక్కడ స్వార్థ ప్రకటించమని చెప్పినా, ఏ కార్యం చేయమని చెప్పినా, నేను దేవుని యొక్క ప్రేరణకే లోనవుతాను, దేవుని యొక్క కార్యానికి నా హృదయంలో చోటిస్తాను, దేవుని యొక్క చిత్తాన్నే నేను జరిగిస్తాను అనే సమర్పణతో నువ్వు వెళ్తే దేవుని కొరకు దేవుడు నివసించే ఒక మంచి మందిరంగా నీ ఉంటావు. దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీవు దేవునితో ఉంటావు. దేవుడు అటువంటి కృప నీకు అనుగ్రహించునుగాక.